ఈ మధ్య కాలం ఆడపిల్లలు చాలా త్వరగానే మెచ్యూర్ అయిపోతూ ఉంటున్నారు. 9-10 సంవత్సరాల లోపులోనే మెచ్యూర్ అయ్యే ఆడపిల్లలు ఎంతో మంది. ఇదివరకటి జనరేషన్స్‌ని చూసుకుంటే 12-14 ఇయర్స్ లోపులో వాళ్ళు మెచ్యూర్ అవుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఇంతల్లా పిల్లలు ఇంత ఎర్లీ ఏజ్‌లో మెచ్యూర్ అవ్వటానికి 3 కారణాలు. ఒకటి వాళ్ళ లైఫ్ స్టైల్. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా సెడెంటరీగా ఉండటం, అస్సలు మూవ్‌మెంట్ లేకపోవటం. ఇదివరకు పిల్లలైతే రోడ్ మీద కూర్చొని ఆడుకోవడం, లేకపోతే పరిగెత్తే ఆటలు చాలా ఆడటం ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు పిల్లలు కేవలం మొబైల్ ఫోన్స్‌కి, గ్యాడ్జెట్స్‌కి, కంప్యూటర్స్‌కి అలవాటు పడిపోతున్నారు గానీ, లేచి, నుంచుని, పరిగెత్తి ఆడే ఆటలు చాలా తగ్గిపోయాయి. ఈ యాక్టివిటీ అనేది ఇంత తక్కువగా ఉండటం వలన ఏమవుతుందంటే, వాళ్ళ ఫ్యాట్ పర్సెంటేజెస్ బాడీలో పెరిగి, దానివల్ల హార్మోనల్ ఇంబాలెన్సెస్ కూడా క్రియేట్ అవుతాయి. సెకండ్ ఇంకోటేంటి అంటే, న్యూట్రిషన్ లేని ఫుడ్ తినటం. ఎవరిని చూసినా సరే, వాళ్ళు ఎంతసేపు కోలాలు, డ్రింక్‌లు, షుగర్ ఫుడ్స్ లేకపోతే డెజర్ట్స్, పిజ్జాలు, బర్గర్‌లు ఇలాంటి హై సాచురేటెడ్ ఫుడ్స్‌ని తినటం, లేకపోతే హై ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్‌ని తినటం వైపు ఎక్కువగా ఉంటున్నారు గానీ, ప్రాపర్ వెజిటబుల్ ఇంటేక్ మీద గానీ, ఫ్రూట్ ఇంటేక్ మీద గానీ, అలాగే ప్రోటీన్ ఇంటేక్ మీద గానీ వాళ్ళసలు కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు తింటున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, ఒక ప్రాపర్ టైమింగ్ లేకపోవటం. వెరీ లేట్ నైట్ వరకు కూడా నెట్‌ఫ్లిక్స్ అని, బింజ్ వాచ్ అని చెప్పి ఇలాంటి సీరీస్, అలాంటి సీరీస్ చూసుకుంటూ రాత్రి ఎప్పుడో పడుకోవటం, పొద్దున్న లేట్‌గా లేవటం. ఫుడ్‌కి ఒక టైమింగ్ లేకపోవటం, స్లీప్‌కి ఒక టైమింగ్ లేకపోవటం అనేది చాలా చిన్న విషయంగా కనిపించొచ్చు గానీ, అది బాడీలో చాలా మేజర్ చేంజెస్‌కి కారణమవుతుంది.